పర్లేదంటే బాగానే ఉందండి. అంటే ఒక 100 మార్కులు ఉంటే ఎన్ని మార్కులు వేయగలుగుతారు ఎమ్మెల్యే గారికి? 100 మార్కులు ఎన్ని మార్కులు వేయ కదా అంటే ఒక 70 మార్కులు వేసుకోవచ్చు. ఎంత సార్? 70 వేసుకోవచ్చు. 70 వేసుకోవచ్చా? మరి టీడీపీ పార్టీకి వెళ్ళి కొండయ్య గారు పోటీ చేస్తారు సార్, అతనికి ఏమి వేయాలి? ఏనా అంటే ఇక దానికి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా మాట్లాడలేం కదండి. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్? వాటర్ కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ? పర్లేదు బాగానే ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ బాగా క్లీనింగ్ బాగానే ఉంది. బాగానే క్లీన్ చేస్తారు సార్. ఇక్కడ రౌడీజం, గుండాయిజం అని ఉంటుంది సార్? అవన్నీ సహజమే. అవన్నీ సహజమే కదండి. ఎక్కడైనా కానీ నోరు గల్లది నోరు గల్లైనది రౌడీజం కాదు. అది సహజం. అవి చెప్పేవి కావు, వినేవి కావు. రొటీన్ అది ఇక్కడ ఇదేం కాదు. అంత లేదు అంటానికి లేదు. ఇసుక మాఫియా జరుగుతుంది సార్ ఇక్కడ? అంటే ఇసుక అంత మనకు ఐడియా లేదు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? ఎవరు బాగా చేస్తే వాళ్ళే మంచి వాళ్ళు. దాని గురించి అంతే అంటారా? వైసీపీ ప్రభుత్వం అంటే చేస్తుందమ్మా మీకు? మరి చేస్తుందా మీకు? సంక్షేమ పథకాలు వస్తున్నాయా? ఏమి వస్తున్నాయి? అమ్మఒడికి ఇట్లా వస్తుంది? అన్నీ అంటే ఒక 2 చెప్పండి. అమ్మఒడి వస్తుంది, విద్యాదీవెన వస్తుంది, తర్వాత వచ్చేసరికి జగనన్న పెన్షన్ వస్తుంది. జగన్ పెన్షన్ కూడా వస్తుందా? వైఎస్ఆర్ పెన్షన్ వస్తుందా? 0 వడ్డీ వస్తుంది, రుణమాఫీ వస్తుంది, ఆసరా వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, టీడీపీకి అవకాశాలు ఉంటాయా, వైసీపీకి ఉంటాయా? వైసీపీకి ఏముంటాయా? ఓకే. నాది చెప్పాలంటే మాకు అంత తెలియదు. అంత ఆటో ఫీల్డ్ అన్న. ఆటో ఫీల్డ్ మీకు వాహన మిత్రులు వచ్చిందా? వాహన వెహికల్ రాలేదన్న. ఇది మామూలుగా ఫైనాన్స్ బండి అన్న. ఫైనాన్స్ బండి. ఎట్లుంది వ్యాపారం మరి? వ్యాపారం మొత్తం డల్ అయిపోయింది అన్న. పెద్దకి ఆటోలు ఎక్కువ పెరిగిపోయినాయి అన్న. అన్నీ పెరిగిపోయినాయి. టూ మచ్ అయిపోయినాయి వెహికల్స్ అయితే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీడీపీకి ఉంటాయా, వైసీపీకి ఉంటాయా? అది ఏంటంటే చెప్పలేమన్నా. మై మిస్టేక్. అంతా 2 ఫుల్ టైట్లో ఉన్నాయి అన్న. అంటే ఎమ్మెల్యే గారు బాగా చేసిన టైట్ ఉండదు కదా? అవునన్న. ఇప్పుడు 2 టైట్లో ఉన్నాయి అన్న. ఇప్పుడు జనసేన టైట్ ఉంది, తెలుగుదేశం టైట్ ఉంది, వైసీపీ మొత్తం 3 టైట్లోనే ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ 3 ఒకటైనా కానీ. అవును. అవకాశం మనకు ఉంటుందా మరి? మల్లయ్య గారికి ఉంటుందా, వెంకటేష్ గారికి ఉంటుందా? మ్యాచ్ అయితే వెంకటేష్గా ఉండిద్ది అన్న. మ్యాచ్ అయితే వెంకటేష్గా ఉండిద్ది. ఇప్పుడు అంతకుముందు వెంకటేష్ వాళ్ళ ఫాదర్ పాలన చూసిరా ఇక్కడ? అవునన్న. కొత్త వాళ్ళకి అవకాశం ఛాన్స్ ఉండదా? కొత్త వాళ్ళకి అంటే ఇప్పుడు ఇది మ్యాచ్ వచ్చేది అంతా వైసీపీ అన్న. వైసీపీనా? పక్కన సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ జగన్ అన్నే రావాలి. జగన్ అన్నే రావాలనా? ఎందుకు? సంక్షేమ పథకాలు ఇస్తుండేనా? అంటే చెప్పాలి కదన్న. అంతేనా? మొత్తం ఆయన చూసే కదా ఆయన పెట్టింది. అంతేనా? మేడం ఇది ఎక్కడ లోకలేనా? ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఎవరు? పాలన ఎట్లుంది? బాగుంది. టీడీపీకి అవకాశం ఉంటుందా మరి? టీడీపీకే ఉంది అవకాశం. టీడీపీకే ఉంది అవకాశం. బాగా చేస్తుండా? బాగానే చేస్తున్నాడు ఆయన. సీఎం ఎవరైతే బాగుంటుందమ్మా? మాకేమో మేము చెప్పలేము కదా సీఎం అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడే మాకు. మేము తెలుగుదేశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అన్ని ఇస్తుంది కదా? మాకేం రాలేదు. మాకే పథకాలు రాలేదు. ఎందుకంటే ఏమో మాకేం తెలుసు, రాలేదు. అభివృద్ధి ఏమి లేదంటారా? మాకే ఒక పథకం రాలేదు. ఒక పథకం రాలేదంటారు. ఇప్పుడు వచ్చే చంద్రబాబు నాయుడు అంటారా? చంద్రబాబు నాయుడే. మీదమ్మా? వేటపాలెం. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది మేడం? బాగుంది. బలరాం గారు కదా. బాగుంది. బలరాం గారు బాగా చేస్తుండ్రా? బాగానే చేస్తారు. ఏమేం చేసిండు మేడం? అన్ని బాగానే ఉన్నాయి. ఏం ఇబ్బంది ఏం పెట్టలేదు మమ్మల్ని. మాకేం ఇబ్బంది జరగలేదు. బాగానే ఉంది. ఎవరు వచ్చినా మమ్మల్ని ఎవరు ఉద్ధరించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎవ్వరు మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు వచ్చినా మా కష్టం మాకు తప్పదు. ఎవరికి కష్టం తప్పదు. మగవాళ్ళు పనులు చేసుకోవాల్సిందే, ఆడవాళ్ళు పనులు చేసుకోవాల్సిందే. అందరూ మా పనులు మేము చేసుకొని బతకాల్సిందే. ఎవరు వచ్చినా మాకు ఎవరు ఏం ఉద్ధరించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఇల్లు వచ్చింది, అదొక సంతోషం. అమ్మఒడి తీసుకుంటున్నా, అదొక సంతోషం. మా అత్తగారు 45 సంవత్సరాలు తీసుకుంటున్నారు, అదొక సంతోషం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచిగా చేస్తున్నట్టే కదా మేడం? చేస్తున్నాడు, కాదంటలేదుగా మేము. జగన్మోహన్ రెడ్డి గారే మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు రోడ్లు కానీ, వాటర్ సౌకర్యం కానీ అన్ని మంచిగానే మేమేం చెప్పగలమండి? అలా మీకు తెలుసు కదా సార్ ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయంటారా? ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్? వస్తున్నాయండి. ఇప్పుడు ఎవరెవరికి ఉంటుంది సార్ ఇక్కడ? కొండయ్య గారు పోటీ చేస్తున్నారు టీడీపీకి వెళ్ళి. ఓకే. వెంకటేష్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీకి వెళ్ళి. ప్రెజెంట్ వాస్తవంగా అయితే జనాల మాట ఏంటంటే టీడీపీకి ఓటింగ్ అయితే బాగా ఉంది, కానీ దాన్ని అనుసరించుకునే వాళ్ళు కరెక్ట్గా లేరనుకొని ప్రస్తుతం మన వెంకటేష్ బాబు గారికి కూడా బాగా విల్లింగ్గా ఉంది ఇక్కడ. ఎందుకు కొండయ్య గారు తిరగట్లేదా సార్? కొండయ్య గారు కూడా తిరుగుతున్నారు, కానీ 3-4 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వెంకటేష్ బాబు గారికి విల్లింగ్గా ఉంటారు. సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డి? ఎవరైనా ఒకటే సార్. నా ఉద్దేశం అయితే ఎవరు ఉండకూడదండి. అంటే నో వాటా మీద నాకు ఓటు.
నోటకి వస్తే ఏముండదు సార్ దాంట్లో. వాస్తవం అనుకోండి. బట్ ఏంటంటే ఫ్రీలు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇస్తున్నారు. టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా ఇంకా ఈయన 100 రూపాయలు ఇస్తే ఆయన 200 ఇస్తానంటున్నారు. అవునవును. బట్ అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అభివృద్ధి కావాలంటారు. మనకు అభివృద్ధి కదా కావాల్సింది. వాస్తవంగా జగన్ గారు ఇచ్చే పథకాలన్నీ మంచివి. బట్ ఏంటంటే ముసలామతకాకి కరెక్ట్ అయిన పర్సన్స్కి వెళ్తే చాలా వరకు అమౌంట్ కూడా తగ్గుతుంది. కానీ దాన్ని మిస్ఫైర్ చేసుకుంటా మనలో మనమే ఉన్నాం కాబట్టి దాన్ని మిస్ఫైర్ జరుగుతూ ఉంది. మిస్ఫైర్ జరుగుతుంది అంటారు. అవును. ఫైనల్గా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఏ ప్రభుత్వం, వైసీపీ టీడీపీ? అది ఒక వ్యాపారస్తుడిగా చెప్పకూడదు. ఓకే సార్. ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ? కర్ణం బలరాం గారిది. కర్ణం బలరాం గారిది ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు సార్. ఏం చేయట్లేదా? ఎందుకు సార్? ఏం చేశారు? ఆ రోడ్లు ఇలాగే ఉన్నాయి కదా. వేసినా చెప్తారు కదా, బాగానే వేసారు. ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు వేయాలి. ఏం మార్పు లేదు. ఏం మార్పు లేదా? మరి మార్పు లేదంటారు. మరి ఇప్పుడు టీడీపీ గారి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ? ఏమో మరి కొండయ్య గారికి మార్పు లేదని మీరే అంటారు. మళ్ళీ ఏమైంది ఎందుకంటారు సార్? మరి అంటే ఇప్పుడు ఈయన మీద కడుపులో మండితే ఆయనకి వేసేస్తారా ఓటు? మరి వేస్తారు కదా, ఈయన మీద కడుపులో మండిస్తే ఆయనకి వేస్తారు కదా సార్. జనం బాగా తెలియగలరండి. ఎందుకు? ఒక మనిషి మంచి చెడులు అన్నీ కూడా ఆలోచించే ఓటింగ్ చేస్తారండి. ఎందుకు? డబ్బులకేరా? డబ్బులకేరా? డబ్బులకి వేసిన జనం కూడా వేరేగా ఉండరు. వాళ్ళు కూడా ఎలా వేస్తారంటేనండి, 4 ఓట్లకు డబ్బులు తీసుకున్నాం కాబట్టి డబ్బులకు కూడా కొంచెం న్యాయం చేద్దామనే ఉద్దేశంతో ఒక 2 ఓట్లు అటు 2 ఓట్లు అట్లా ఇంటికి వెళ్ళిపోతారు. ఆ డబ్బులు తీసుకుని ఓట్లు వేసే విధానం. అభిమానం ఉన్నోళ్ళు ఏం చేస్తారు, ఒకే పార్టీకి వేసేస్తారు మొత్తం. మళ్ళీ ఇక్కడ కూడా చిన్న లాజిక్ ఉంది సార్. ఏముంది సార్? 4 ఓట్లలో అరే నలుగురు ఇద్దరు డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక్కటన్నా వేద్దాం అనేది కూడా ఆలోచిస్తుంటారు వీళ్ళు. కొన్ని రీజన్స్ ఉంటాయి వీళ్ళకి ప్రజల్లో. విషయం ఏంటంటే ఏవి ఇప్పుడు మీరు అడిగారు కదా, దీనికి సమాధానం ఏమి లేదు సార్. అలాగే ఉంది మా రోడ్డు. నేను ఈ రోడ్డు వదిలేట్టు ఫోను ఏడే ఉంటుంటాను. రోడ్లు ఎక్కడ రోడ్లు అట్లే ఉన్నాయి. రోడ్లు అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి. సీఎం ఎవరు వస్తే బాగుంటుంది సార్? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, చంద్రబాబు నాయుడు కావాలన్నా? ఆయన ప్రభుత్వం బాగున్నదా, ఈయన ప్రభుత్వం బాగుందా? ఇద్దరు ప్రభుత్వాలు అలాగే ఉన్నాయా? చూడండి, ఆ కాలానికి ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈయన చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఈ కాలానికి ఈయన పరిపాలన చూసిన తర్వాత ఆయన చెప్పేదాన్ని పుడితే అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అన్నీ మామూలుగా అయిపోతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ పోనీ సెంటర్లో. ప్రైమ్ మినిస్టర్ గారి గురించి అంత దూరం మనం ఆలోచించకూడదు. ఎంపీ ఓటు కూడా వేస్తారు కదా సార్. ఎంపీ ఓటు కూడా వేస్తారు. ఎంపీ ఓటు అనేది కూడా స్థానిక నాయకుడిని బట్టే పోతుంది సార్. నందిగామ సురేష్ ఉన్నారు. నందిగామ సురేష్ గారిని మేము అసలు ఎప్పుడు చూడలేదు. ఇక ఏంటంటే అది అట్లా దీనికి వేస్తే దానికి వేయాలి అదే అన్నట్టుగా పోయిద్దే. కానీ ప్రత్యేకంగా ఎంపీ కోసం అంటూ క్రాస్ ఓటింగ్ చేసే విధానం అంటూ ఏముంటుంది. ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ? అంటే ప్రస్తుతానికి అయితే పర్లేదు. అంటే ఆయన టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చాడు కదా. అవును. ప్రస్తుతానికైతే సిటీలో వర్క్ చేశారు. ఏమేం చేసిన వర్క్ ఇక్కడ? సిసి రోడ్లు కానీ, ఇంకా మన కుందేరుకి సంబంధించి మామూలు కుందేరుకి సంబంధించిన యాక్టివేషన్ చేశారు కదా. ఏం చేశారు? కుందేరుకి ఆటోమేటిక్ కొన్ని ప్లాట్లు ఏర్పాటు చేశారు. ప్లాట్లు ఏర్పాటు చేశారా? ఇచ్చిరా? చర్యలేదు తెలియదు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు టీడీపీ పార్టీకి వెళ్ళి కొండయ్య గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? తప్పుగానే ఉంటుంది సార్. తప్పుగానే ఉంటుంది. బాగానే చేసినని చెప్పి టఫ్ అంటున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తప్పుగానే ఉంటుంది. తప్పుగానే ఉంటుందా? సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కావాలి? జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరికి మేలు చేశారండి. పేదలకు ఏం చేసిండు? ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పింఛన్లు కానీ, అమ్మఒడి కానీ ప్రతి ఒక్కరి ఇంటికి ఉదయం. మీకు వాహన మిత్ర వచ్చిందా? వాహన మిత్ర అంటే నేను తీసుకోలేదు. అదేంది? మనకు ప్రూఫ్స్ ఉన్నారు కదా. ప్రూఫ్స్ లేవు. ప్రతి ఒక్కరు ఈ వృద్ధులు ఉన్నారు కదా, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతులు కానీ వాలంటీర్లు వచ్చేసి వాలంటీర్ మంచిగా ఉదయం 6 గంటలకే నిద్ర లేకొట్టేస్తున్నారు. నిద్ర లేకుండా కొట్టేస్తున్నారా? అంటే బాగా ఇస్తారు. అయితే ఇదే ప్రభుత్వం రావాలంటావు? నాకు తెలిసి అయితే చీరాల సంగతి వదిలేసేయండి. రాష్ట్ర పరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం. మరి ఈ చీరాలలో ఎవరు గెలుస్తారు? మరి చీరాల అంటే అదే చెప్తున్నాను. ఏంటిది?
ఇంకా డిక్లేర్ అవ్వలేదు కదా అభ్యర్థులు. అభ్యర్థి డిక్లేర్ అయ్యారు. వెంకటేష్ వైసీపీ, టీడీపీకి ఎంఎం కొండయ్య. ఇంకా మళ్ళా ఇంకా ఇండిపెండెంట్ వేసే క్యాండిడేట్ ఉన్నారు. ఇంకా ఆమంచి కృష్ణమోహన్ లైన్ లో ఉన్నాడు. ఆమంచి కృష్ణమోహన్కి ఎట్లుంటది? అదేనండి ఆయన అదే కదా అంటున్నా టఫ్గా ఉంటుందని. రేపు ఆమంచి కృష్ణమోహన్ గారు ఇండిపెండెంట్ వేసిన అనుకో, కాంగ్రెస్ పార్టీకి వేసిన అనుకో. కాంగ్రెస్కి లేదులేండి సీను. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ ఎవరు వచ్చినా కానీ మన రాష్ట్రంలో ఏమి లేదు. కాంగ్రెస్కి శర్మిల వచ్చినా కానీ రాజీవ్ గాంధీ నిలబడినా కానీ ఏమి ఉండదు రాష్ట్రం. ఒకవేళ ఆమంచి కృష్ణమూర్తి మరి ఒకవేళ ఇండిపెండెంట్ వేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయా? అదే తప్పుగా ఉండదంటే మీరు అర్థం చేసుకోండి. 3 పార్టీల మీద ఎవరు వస్తారనేది చెప్పలేం. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుందమ్మా? ఏమేం చేసిండమ్మా ఇక్కడ? మీకు ఏమైనా అమ్మ ఒడికి ఏమైనా వచ్చిన సంక్షేమ పథకం? అంటే మా పిల్లలు చిన్నపిల్లలే స్కూల్కి వెళ్ళే పిల్లలు కాదు. చిన్నపిల్లలా? మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు లాంటి ఇల్లు కానీ? అంటే మాది అంటే వేరే విజయవాడ ఒక ఊరు, ఇక్కడ వచ్చి చెరుకు మిషన్ వ్యాపారం. ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది మేడం? ఇక్కడ బాగానే చేస్తారు. రోడ్లు కానీ నీళ్లు కానీ సౌకర్యాలు అన్నీ బాగున్నాయా? ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉన్నాయి మేడం ఇక్కడ? ఎవరు వచ్చే అవకాశం? ఇప్పుడు కొండయ్య గారు ఉన్నారు, టీడీపీ పార్టీకి కొండయ్య గారు కూడా పోటీ చేస్తున్నారు. కొండయ్య గారికి ఎలా ఉంటుంది? కలరం బలరాం కొడుకు వాళ్ళ వెంకటేష్ గారికి ఎలా ఉంటుంది? నాకు అంత తెలియదండి. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు సార్ ఇక్కడ? కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు. కాబోయే ఎమ్మెల్యే వాళ్ళు సార్ ఇక్కడ? కాబోయే ఎమ్మెల్యే అంటే జనాలు నిర్ణయించాలి. అది ఇప్పుడు కర్ణం వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నాడు, వెంకటేష్ బాబు పోటీ చేస్తున్నాడు, ప్లస్ టీడీపీకి వెళ్ళి కొండయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిట్లో ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ ఇక్కడ? ఎవరికి అవకాశం అంటే అది చెప్పలేము, మరి జనాలు ఇష్టం కదా. అంటే ఇప్పుడు కలరం బలరాంగా నేను డిస్క్లోజ్ చేయలేను. బలరాం గారు బాగా అభివృద్ధి చేశారు సార్ ఇక్కడ ఎమ్మెల్యే అయింది. అభివృద్ధి చేశారు. ఏమేం చేసిండు సార్? ఏమేం చేశారంటే అక్కడ పార్క్ కట్టించారు కొత్తపేటలో రీసెంట్గా, ఇంకా చాలా రోడ్లు వేయించారు, అన్ని చేశారు బాగానే. ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ చేయించలేదు కదా సార్? అక్కడ రైల్వే బ్రిడ్జ్ కాదు, రోడ్స్ పార్క్ అన్నా నేను. పార్క్ ఓకే. ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా సార్? దాని మీద రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ నుంచి వస్తుంటే బాపట్ల నుంచి వస్తుంటే రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జ్, గేట్ దగ్గర రైల్వే గేట్ అంటే ఇంకా అది అసలు ప్రపోజల్ ఉందో లేదో కూడా మాకు తెలియదండి. అది సీఎం గారి పాలన ఎట్లా సార్? జగన్మోహన్ రెడ్డి కదా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంటుంది సరే సార్? చంద్రబాబు నాయుడుకి చెప్పలే, ఉండుద్ది అనుకుంటున్నాను నేనైతే. ఉండుద్ది అనుకుంటున్నాను నేను. ఉన్నది అనుకుంటారా? ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే లోతుగా మన వల్ల కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చిండు. అవును. అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ఇస్తుందని చెప్తున్నాడు. మీరేమి అభివృద్ధి చేయలేదు సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు అంటుండు, నేను అభివృద్ధి చేస్తున్నాను సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అంటుండు. ఎవరి పాలనలో వాళ్ళు చేస్తున్నారు కదా. చేస్తున్నారంటవా? ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్? మోడీయా రాహుల్ గాంధీ? ప్రైమ్ మినిస్టర్ మోడీయేనండి. మోడీయేనా? ఎందుకు సార్ మోడీ కావాలి? మన ఎకానమీ దిక్కుండా ఉండాలంటే మోడీ కావాలి, డెవలప్మెంట్ ఉండాలంటే మోడీయే కావాలి. మోడీ కావాలి.